యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. రీసెంట్ గా ఓ ఇష్యూ జరిగింది, దాని మీద నేను ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. తప్పనిసరిగా అమ్మా. నాకు పలు అలా రకాల ఇన్పుట్స్ వచ్చాయమ్మా. వాటి మీద నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీరు నన్ను తిట్టకూడదు. ఎందుకు తిడతాను? అంటే నేను అడిగే ప్రశ్నలు నావి కావు అని ముందస్తుగా చెప్తున్నాను అనమాట. అయితే ఎవరినైనా తిట్టను మరే అదే. అయితే అమ్మా, ఒక తండ్రి చనిపోయాడు, 2 పిల్లలు, బాబు పాప లేరు, ఇక్కడ అబ్రాడ్లో ఉన్నారు, ఇద్దరు వేరే వేరే దేశాల్లో ఉన్నారు. బాబుకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు బాబు లిఫ్ట్ చేయలేదు. తర్వాత పాపకు ఫోన్ చేయగా రీచ్ అయింది, లిఫ్ట్ చేసింది. మీ నాన్నగారు ఇక లేరమ్మా, చనిపోయారు అని చెప్పిన తర్వాత తను చెప్పింది ఏంటంటే, వీలైతే కాల్ చేయండి లేదా పాడేయండి, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి. అమ్మాయి అయింది. ఇంకా మనకు పూర్తి వివరాలు లేదేమో, భార్య, ఆ తండ్రికి భార్య లేదేమో అండి యాక్చువల్గా. సో మనం ఈ కొడుకు కూతురు పాయింట్ ఆఫ్ వ్యూలో, సరే కొడుకు లిఫ్ట్ చేయలేదు కాబట్టి కావాలని లిఫ్ట్ చేయలేదు అవన్నీ సెకండరీ, లిఫ్ట్ చేసిన కూతురు మాత్రం ఇలా అందంట. దీన్ని మనం ఏ రకంగా చూసుకోవాలంటారు? అంటే అంత ఫ్రస్ట్రేషన్లో కూతురు ఉందా, అంత ఫ్రస్ట్రేషన్ స్టేజ్కి తండ్రి తీసుకొచ్చాడా అన్న దిశగా ఆలోచించవచ్చా? ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి గురించే మీరు మాట్లాడుతున్నారు, కానీ చాలామంది చెప్తున్న మాటలు అలాగే ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు చాలామంది, అందరూ నేను అంటం లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమతో ఉండి ఒంట్లో బాగుండలేదంటే వచ్చేసి రోజుల తరబడి నెలల తరబడి ఉన్నవాళ్ళు, పిలిచినప్పుడల్లా వచ్చి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. లేదా చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమర్జెన్సీ ఫ్లైట్స్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మేము చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాము, మేము వచ్చి మాత్రం ఏం చేస్తాం, ఆ శరీరాన్ని దహనం చేయడమే కదా, ఆ పనేదో మీరు చెయ్యండి, కావాలంటే మాకు వీడియో కాల్లో చూపించండి, లేదంటే రికార్డ్ చేసి పంపించండి, ఎట్లాగో దానికి కావలసినటువంటి సొమ్ము పంపిస్తామనే వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా అందరూ రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ ఒక్క కేసు చెప్తున్నారు, కానీ ఇట్లాంటివి తరచుగా జరుగుతూ ఉన్నటువంటివి. ఇక్కడ ఈ అమ్మాయి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అన్న దగ్గర వచ్చింది బాధ, అంతే కదా. మీరు చెయ్యండి అనే సూరుకుంటే బాగుండేది, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దండి అంటే మరి ఆ అమ్మాయికి తల్లిదండ్రుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలిగాయో, వాళ్ళు ఇంతకుముందు తరచుగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారా, ఆ అమ్మాయిని తన పని తను చేసుకొని లేదా, అక్కడ ఉండగా ఏ పని చేస్తూ ఉన్నా వీళ్ళ ఫోన్లే చేసి నువ్వు రావాలని అదని ఇదని, లేదా ఫోన్లో గంటల తరబడి మాట్లాడి విసిగించారా మనకి తెలియదు, విసిగెత్తిపోయి ఉందా మనం తెలియదు కదా, సిచ్యుయేషన్ తెలియదు. ఇన్ని ఉన్నాయి, పిల్లల్ని బాగా పెంచి వాళ్ళ నుంచి ఆశించి వాళ్ళు తమతో మాట్లాడటం లేదని, తమతో సమయం గడపట్లేదని బాధించే తల్లిదండ్రులు కనపడుతున్నారు. లేదు అంటే అసలు తల్లిదండ్రుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న పిల్లలు ఉంటున్నారు. ఇలా ఉండడానికి కారణం ఏమిటని ఒక చిన్న అధ్యయనం ఒకప్పుడు చేస్తే, ఇప్పటి మాట కాదమ్మా, ఈ కేసు విషయం కాదు, జనరల్గా చెప్పేది. ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే, పుట్టినప్పటి నుంచి పిల్లల్ని హాస్టల్స్లో పెట్టి చదువే ధ్యేయంగా పెంచడంతో వాళ్ళకి చదువు, కెరీర్ తప్ప మానవ సంబంధాల మీద అవగాహన లేదు. సో తప్పెవరిదమ్మా? తప్పు ఎవరిది అన్నది మీరు జాగ్రత్తగా గమనించండి. మొత్తం చెప్తున్నా, చిన్నప్పటి నుంచి చదువు కెరీర్ దీని మీదే ఉండేటప్పటికీ దానికి ఏముంది, నాన్న లేదా అమ్మ నాకు దిగులుగా ఉంది, ఇంటికి వస్తాను, ఇక్కడ ఉండను అని ఏడుస్తుంటే, లేదు అలా పెద్దానికి ఎమోషన్స్ ఉండకూడదు అని చెప్పేసినటువంటి ట్రైనింగ్ ఉండే మనసులో అది గాఢంగా నాటుకుపోయి వాళ్ళ మనస్సులను అలా సెట్ చేసి ఉంటాయి. అలా సెట్ చేసిన తర్వాత ఏమైంది, నేను వెళ్ళినా శరీరాన్ని దహనం చేసేదే కదా, నేనే చేయాల్సిందే ఉంది, చూసినా అంత దూరం నుంచి చూస్తాను, అంత దూరం నుంచి చూసేది ఇక్కడి నుంచి నేను చూడొచ్చు కదా, ఇక్కడి నుంచో చూస్తాను, వీడియోలోనే చూస్తాను అని ఇమోషన్లెస్గా, అంటే మానవ సంబంధాలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు, ఆదరణలు, ప్రేమలు లేకుండా పెరిగినటువంటి వాతావరణం వల్ల అట్లా ఉంటాయి. ఇక్కడ మీరు చెప్పిన కేసులో అమ్మాయి విసుక్కుంది అంటే ఎక్కడో హర్ట్ అయ్యి ఉండాలి. విసుక్కోకుండా చేసేయండి అని చెప్పిన వాళ్ళందరూ యాంత్రికంగా బతికిన వాళ్ళు. చివరికి వీళ్ళు సంసారాలు కూడా యాంత్రికంగా చేస్తారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు యాంత్రికంగానే ఉంటాయి.
అలాగే వాళ్ళ పిల్లలతో ప్రవర్తించే తీరు కూడా యాంత్రికంగానే ఉంటుంది చాలా మందికి. మళ్ళీ కొంతమంది ఎలా ఉంటారంటే మాకు తల్లిదండ్రుల నుంచి ప్రేమ రాలేదు గనక మేము మా పిల్లల పట్ల ప్రేమ ఎక్కువ చూపిస్తామని కావాల్సిన దానికన్నా ఎక్కువ చూపించేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒక కేసు నుంచి ఒక కేసుకు మారుతూ ఉంటాయమ్మా. గట్టిగా చెప్పడానికి లేదు. కానీ ప్రధానంగా ఈ సర్వేలో వాళ్ళు తేల్చి ఎప్పుడు కూడా సర్వేలు ఎలా ఉంటాయి, రేర్ తక్కువగా ఉన్న కేసుల్ని పెద్దగా పట్టించుకోరు. సామాన్యంగా కామన్గా ఉండే కేసుల గురించి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే చిన్నతనంలో పిల్లల్ని దూరంగా ఉంచి చదువు మీద దృష్టి పెట్టమని, అసలు ఏ రకమైన ప్రేమాభిమానాలు లేకుండా పెంచడం కారణం అని చెప్తారు. అందులో కూడా వాళ్ళకి ప్రేమ అంటే డబ్బు ఇవ్వడమే, నీకేం కావాలంటే అది ఇస్తా, ఏం తినాలంటే అది కొని పెడతాయి, ఏం పుస్తకాలు కావాలంటే కొని పెడతా, అంటే తల్లిదండ్రుల్ని ఏటీఎం లాగా చూసేటి తయారు చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు కూడా ఏటీఎం లాగానే తయారయ్యి డబ్బు కావాలంటే ఇస్తాను చేయండి అంటున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఒక రకంగా ఇప్పుడు మా ఇళ్ళల్లో కూడా కామన్గా చూసుకుంటే పిల్లల్ని ప్రాక్టికల్గా పెంచండి రా నాయన ఈ రోజుల్లో, ఎమోషనల్గా పెంచకండి అంటున్నారు. సో దాన్ని ఏ రకంగా చూసుకోవాలి? అసలు నిజంగా వాళ్ళకి ఏమో ఇన్పుట్స్ ఇవ్వాలమ్మా? ప్రాక్టికల్గా చూడాలా, ఎమోషనల్గా చూడాలా? ప్రాక్టికల్గా చూడడంలో ఎమోషన్ వద్దనని లేదే. ఎమోషన్ అన్నది చక్కగా ఉండాలి, క్లారిఫైడ్గా ఉండాలి, అది కన్ఫ్యూజన్గా ఉండకూడదు. ఎట్లాగంటే అమ్మా నాన్న అంటే ప్రేమ ఉండాలి, కానీ అమ్మని వదిలిపెట్టి ఉండలేను, నాన్నని వదిలిపెట్టి ఉండలేను, అమ్మ నోట్లో అన్నం పెడితే తప్పనైతేను అన్నది పిచ్చిది. మమకారం వేరు, ప్రేమ వేరు, డిఫరెన్స్. మీరు కొంచెం జాగ్రత్తగా, మీరు ఇంగ్లీష్లో అడిగిన దానికి నేను అంత కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. ప్రాక్టికల్ ఎమోషనల్ అన్న దానికి ఎమోషన్ అన్నది పక్కన పెడితే ప్రేమ వేరు, మమకారం వేరు. ప్రేమ ఉండాలి, మమకారం ఉండకూడదు. అంటే వాళ్ళని చూడకపోతే నేను తినను, వాళ్ళు పెట్టకపోతే తినను, అమ్మ నోట్లో కుక్కకపోతే నేను తినను అనుకోవడం మమకారం. నా కొడుక్కి నే పెట్టకపోతే ఎలాగా, నేను అన్నం పెడితే తప్ప వాడు తినడం అని ఇవిడు ఏడుస్తూ కూర్చోవడం మమకారం కాదు. వాడికి కావాల్సింది పెట్టడం ప్రేమ. వాళ్ళకి అవసరమైనప్పుడు నేను ఉన్నాను అని చెప్పడం ప్రేమ. ప్రతిదానికి తమ మీద ఆధారపడమని చెప్పడం మమకారం. ఆధారపడడం కాక అవసరానికి నేనున్నాను, నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పడం ప్రేమ. అంతేగాని ఈ రెండింటికి తేడా తెలియకపోవడం వల్ల వస్తుంది. అయితే మమకారంతో ఉంటున్నారు కానీ లేకపోతే ప్రేమరాహిత్యంగా ఉంటున్నారు. ప్రేమగా ఉండి మమకారం లేకుండా ఉండడం చాలా కష్టం. అది మనం నేర్పాల్సింది. మన సనాతన ధర్మం మనకు అదే నేర్పింది. పిల్లలకి ఏం కావాలో అదన్నీ ఇవ్వండి, వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు. భౌతిక పదార్థాలే కాదంటే అన్నము, బట్ట, మిగిలిన వస్తువులు ఇవి ఇవ్వడమే కాదు, ప్రేమ, ఆప్యాయత, వాళ్ళకి నిజంగా ఎప్పుడన్నా అవసరమైతే నేనున్నాననేటటువంటి ధైర్యం, భుజం తట్టడం, ఇలాంటివన్నీ ఇవ్వాలి. కానీ తన మీద ఆధారపడేటి చేయకూడదు. కరెక్ట్. సో ఈ మమకారానికి ప్రేమకి తేడా తెలుసుకుంటే ఈ మీరన్నారు ఎలా పెంచాలన్న దానికి నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సిచ్యువేషన్ ఏమై ఉండొచ్చు, ఎలా ఉన్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తండ్రి కదా, రక్తం పంచుకు పుట్టావు కదా, తన ఆ దిశలో ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్, దాని తర్వాత ఇంకా చేయడానికి ఏముంటుంది, అలా ఎందుకు మాట్లాడాలి అన్న వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పచ్చు? ఎలా మాట్లాడాలి, అమ్మాయి ఎలా మాట్లాడిన దానిక? అసలు ఈయన ఇవాళ చనిపోయాడు అంటే అంతకుముందు ఎంతకాలం అనారోగ్యంగా ఉన్నాడు? ఈ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అమ్మాయిని నువ్వురా అమ్మాయిని కానీ కొడుకుని కానీ అని ఉంటాడు. వాళ్ళు వచ్చారు, ఈ కథ అంతా తెలియకుండా మనం నిర్ణయం చేయలేం. ఇప్పటికో 10 సార్లు సంవత్సరంలో తండ్రికి ఒంట్లో బాగుండలేదు, కూతురు కొడుకు వచ్చి వెళ్ళారనుకోండి, బాగానే ఉన్నాడు, మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ 12వ సారి రావాలంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ధర్మాలు కొన్ని ఉంటాయి కదా. వెళ్ళాక అసలు వెళ్ళకూడదు, వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నారు, అక్కడేదో ఉద్యోగం చేస్తున్నారు, జీతం తీసుకుంటున్నారు, మరి దానికి తగినటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలి కదా. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చి వెళ్ళారు అది మనకి తెలియదు, ఎన్నిసార్లు ఈయన బాధ పెట్టాడో తెలియదు. ఇదే మొదటిసారి అయితే మాత్రం తప్పు. ఈయన వాళ్ళని విసిగించకపోయి ఉంటే కూడా తప్పు, విసిగించాడేమో తెలియదు. గమ్మత్తుగా మనకి కొన్ని సందర్భాలు చూసినట్టయితే సాధారణంగా మనం పిల్లల్ని నిందిస్తూ ఉంటాం, తల్లిదండ్రులని చూసుకోవాలని పాఠాలు కూడా చెప్తాం. కానీ వీళ్ళు ఎంతమంది పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలని విసిగించకుండా బతుకుతున్నారు, అది కూడా ఆలోచించాలి కదమ్మా. ప్రతిదానికి మా చిన్నప్పుడు అంటూ మొదలు పెడతారు. ఆ డైలాగ్ అయితే నిజంగా తెలుగులో నాకు నచ్చని పదం అదే.
మీ చిన్నప్పుడు ఉంటే మేము కూడా అట్టాగే ఉండాలని ఏముందన్నమ్మా, ఎంత మారింది ప్రపంచం ఇప్పుడు. మీ చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నావు, ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? మరే బాగా చెప్పారు. అంతే కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆ మాట అనకూడదు. అంటే ఏదన్నా మీరు ఆరోగ్యంగా ఎలా ఉన్నారు, మీ అలవాట్లు ఏంటి, ఎలా బతికారు అంటే చెప్పాలి తప్ప ప్రతిదానికి ఈ తరం వాళ్ళతో మా చిన్నప్పుడు అని పోల్చి చెప్పేటటువంటి వాళ్ళ విషయంలో చాలా యువతరానికి చికాకు వస్తుంది. అప్పుడు టీవీ లేదు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు టీవీ చూస్తున్నావు మరే కదా, ఇది డెవలప్మెంటేగా కదా. నీకు అప్పుడు టెలిఫోన్ లేదు, ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ పెట్టుకునేందుకు కూర్చున్నావు. ఈ మాట మరి వాళ్ళని ఎదురు అన్నారంటే వాళ్ళ తల ఎక్కడ పెట్టుకోవాలి? ఇంకా పిల్లలు చాలా మంచివాళ్ళు గనక ఈ మాటలంటల్లా ఊరుకోనో విసుక్కునో మాట్లాడటం లేదే గాని, నీ చిన్నప్పుడు టీవీ లేదు గనక నీకు టీవీ బంద్, ఫోన్ బంద్ అని అన్నారా? మరి అనలా. కనుక అట్లా మాట్లాడి పిల్లల్ని విసిగించేటటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఒక్కళ్ళని మనం ప్రత్యేకంగా తప్పు పట్టడానికి లేదు. నేను గమనించిన దాంట్లో ఒక రకంగా ఎక్కువగా పెద్దవాళ్ళది తప్పు కనపడుతుంది నాకు. అంటే నేను పల్లెటూరులో పెరిగాను, నేను నగరానికి వచ్చా, నా పిల్లలు అమెరికా పెడుతుంటే నేను ఎందుకు అడ్డుపడాలి? కాకపోతే సనాతన ధర్మాన్ని వదిలిపెడితే బాధపడాలి కానీ, మన ధర్మాన్ని వదిలేస్తుంటే బాధపడాలి కానీ, మన ధర్మాన్ని అక్కడ విస్తరింపజేయడానికి పెడితే ఎందుకు బాధపడాలి? ఇప్పుడు నేను నెక్స్ట్ అడగబోయే ప్రశ్న కూడా అదే అమ్మా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే నేను నాలాగా చాలా మంది తల్లులు కూడా అబ్రాడ్ అస్సలు ఎంకరేజ్ చేయకూడదు, మనం ఉన్నామో ఊడామో కూడా తెలియని జీవితం వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి, అసలు అలవాటే చేయకూడదు, అక్కడికి వెళ్తే తిరిగి రారు అనుకుంటున్నాం. ఆలోచన కరెక్టేనా? సరైన ఆలోచనేనమ్మా. కానీ పెంపకంలో మనం ఉన్నటువంటి వాతావరణం, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. చిన్నతనం నుంచి దేశభక్తి, మన ధర్మం మీద అనురక్తి ఈ రెండూ ఉన్నటువంటి కుటుంబంలో పెరిగిన పిల్లలు విదేశాలకు వెడితే కూడా చదువుకుని లేదా డబ్బు సంపాదించి తిరిగి వస్తున్నారు కానీ అక్కడ ఉండిపోవటంలా. చిన్నతనం నుంచి ఎన్ఆర్ఏలుగా పెంచుతున్నారు చాలామంది పిల్లలు. నేను తరచుగా వాడతాను ఈ పదం, ఎన్ఆర్ఏ అంటే నాన్ రెసిడెంట్ అమెరికన్. మన ఎన్ఆర్ఐలు విన్నారు, నేను చెప్పేది ఎన్ఆర్ఏల పెంపకం గురించి. నేను కొంతమందిని చూశాను, అంటే అమెరికాలో ఇట్లా ఉండరు నాన్న, ఇప్పటి నుంచి వాళ్ళని తయారు చేస్తారు. ఇట్లా తయారు చేసి పంపించినటువంటి వాడు అమెరికాలో ఏ రకంగా అయితే మానవ సంబంధాలు కొంచెం తక్కువ ఉంటాయో దానికి అలవాటు పడిపోతాడు. అందువల్ల నువ్వు విదేశాలకి పిల్లల్ని పంపకూడదు అని కాదు, పంపాలి, కానీ తిరిగి వచ్చేట్టు అక్కడికి వెళ్ళి కూడా మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన సంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండేట్టు శిక్షణ ఇచ్చి పంపించండి. కొన్ని వందల మంది నాకు తెలుసు, కొన్ని వందల కుటుంబాలు తెలుసు, పిల్లలకు ఆ రకంగా పంపించి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విజ్ఞానాన్ని సముపార్జించుకుని వచ్చి ఈ భారతదేశంలో దాన్ని వినియోగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళ పెంపకం ఒకసారి గమనించాలనిపిస్తుంది. చిన్నతనం నుంచి వాళ్ళకి దేశభక్తి, ధర్మరక్తి రెండు నేర్పారు. రైట్. ఆన్ దిస్ బ్యూటిఫుల్ నోట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.